ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను మీ సిరి. బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతుంది? మొత్తానికి అయితే మరి కేసీఆర్ విలువలాడుతున్నాడా అంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే గ్రేటర్ హైదరాబాద్ లో అయితే మొత్తంకి ఎన్నికల టైంలో చూసుకున్నట్టయితే చాలా వరకు బీఆర్ఎస్ నేతలే గెలిచిండ్రు. అయితే ఇప్పుడు మరి పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ అయిపోయింది. ఎందుకు అట్లా అయింది? ఎందుకు నోరు జారి కొన్ని వ్యాఖ్యలు మాట్లాడాల్సి వచ్చింది? సో ఇదంతా కూడా మరి కేసీఆర్కి తెలిసే జరిగిందా, తెలియక జరిగిందా, ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ప్రాంతీయ భేదం లేదన్న వ్యక్తుల పార్టీల నుంచి ఇప్పుడు మరి ప్రాంతీయ భేదం కలిగించేలా మాట్లాడడం, ఇప్పుడు ఏదైతే ఉందో అరకపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి, ఏదైతే ఆ మాటలు మనం వింటున్నామో అవి సబబే అంటారా? మరి ఒకటి సిరి, కౌశిక్ రెడ్డికి అరకపూడి గాంధీకి మధ్య జరుగుతున్నటువంటి రచ్చ. ఈ రచ్చలో అసలు రచ్చ గల కారణాలు ఏంటి, సబ్జెక్ట్ ఏంటి? పార్టీ ఫిరాయింపులు. దాని మీద చర్చ జరగాలి. పార్టీ ఫిరాయింపులు సబబా కాదా? ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వేరే పార్టీలకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం? వెళితే ఏ విధంగా వెళ్ళాలి? సబ్జెక్టు నడవలసింది దీని మీద. ఆ సబ్జెక్ట్ పక్కన వెళ్ళిపోయింది. ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి కొంచెం లైన్ క్రాస్ చేసి చీర గాజులు చూపించి మహిళా సమాజాన్ని అవమానపరిచేలా మాట్లాడడం ఒకటి, రెండు బతకడానికి వచ్చావు అని చెప్పేసి అని అరకపూడి గాంధీ గారిని దూషించడం ఒకటి. దాంట్లో అటు మహిళా సమాజం అతని మీద వ్యతిరేకత చేసి అతని మీద క్షమాపణ చెప్పాలని మాట్లాడారు. అదే సందర్భంలో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది అసలు అనేటువంటిది క్వశ్చన్. ఎందుకంటే మామూలుగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి జరుగుతున్నటువంటి ఈ పార్టీ ఫిరాయింపులతో ఆ తర్వాత కేసీఆర్ గారు దాన్ని పునరుద్ధరించాడు. 2014 ఎన్నికలు రాష్ట్ర విభజన జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే హైదరాబాద్లో ఒక బెల్ట్ మొత్తం టీడీపీ మనుషులు నెగ్గారు, మొత్తం టీడీపీ వ్యక్తులు నెగ్గారు. స్టేట్ విభజన అయిపోయిన వెంటనే వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ కండవా కప్పుకున్నారు. వాళ్ళే ఇప్పుడు ఉన్నారు చాలామంది. అంటే మనం చర్చ ఏంటి? ఒక పార్టీ మీద గెలిచి వేరే పార్టీలోకి ఎలా కండువా మారుస్తాం అనే దాని మీద ఒక చర్చ జరగవలసిన చర్చ. ఆ చర్చ పక్కకి వెళ్ళిపోయింది. మేమంటున్నాం కౌశిక్ రెడ్డిని, సరే వాళ్ళిద్దరూ చర్చ జరుగుతున్నారా, వాటి మీద ఏం జరుగుద్దా, లేకపోతే పార్టీలు డెసిషన్ తీసుకుంటాయన్నది. కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పు అయితే వారు పార్టీ అధ్యక్షుల వారు ఖండించాలి. అటువంటిలా మాట్లాడడం తప్పు అని ఖండించకపోగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హరీష్ రావు అతని ఇంటికి వెళ్ళి మరి మద్దతు చెప్పాడు. అంటే అతను చేసిన వ్యాఖ్యలకి సమర్థిస్తున్నట్టే. సమర్థించడం వెనక ఏమన్నా ఉందంటారా? అదే ఒకటి. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ అనేప్పటికీ ఏమవుతుందంటే ఆ పార్టీ పునాదులే ఒక ప్రాంతీయ భేదాలు సృష్టించి తీసుకొచ్చినటువంటి పార్టీ. అది సెంటిమెంట్ పునాదుల మీద నడుస్తున్న పార్టీ. ఆ రోజు తెలంగాణ విభజన సమయంలో కావచ్చు, లేకపోతే వారు పార్టీ పెట్టినప్పుడే కాడించి కూడా ఆంధ్ర అని చెప్పి ఆంధ్ర సమాజం ఒక సంస్కృతి సాంప్రదాయాల మీద, ఆహార అలవాట్ల మీద, అన్నిటి మీద కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పార్టీ. ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఏమంటారంటే మీ ఆంధ్ర వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తారనే మాటలు మాట్లాడతారు, అంటే ఓట్ల కోసం. ఇది మనం కొత్తగా వాళ్ళ గురించి మనం ఆశించింది లేదు. అలా ఇప్పుడు కూడా ఆంధ్ర సమాజం మీద, ఎందుకంటే అదే హైదరాబాద్ ఇది మినీ ఇండియా. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఒక్కలే కాదు, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళతో పాటు మిగతా బెంగాలీస్ ఉన్నారు, పంజాబీస్, తమిళియన్స్, కేరళ వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ. ఇది ఒక మినీ ఇండియా. కేవలం టార్గెట్ ఆంధ్ర వాళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు, అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని కన్సల్టేట్ చేయడానికి చేసేటువంటి కార్యక్రమాలు. ఈ రోజున కూడా అదే కార్యక్రమాలు మొదలుపెట్టారు. నేను అంటుంది ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బ్రతికే హక్కు ఉంది. భారతదేశం అందులోనే ఎందుకు తెలంగాణ ఎవరైనా కౌశిక్ రెడ్డి జాగీరా అడిగేది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ మూలాలు ఏంటి అంటే మనమందరం కూడా ఎక్కడి నుంచో వచ్చిన వలస వచ్చిన వాళ్ళమే. ఎవరు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలా లెక్కని చెప్పుకుంటే భారతదేశంలో మన జనాభా కూడా ఎక్కడి నుంచో ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన జనాభా అంటారు. మన మూలాలు ఎక్కడున్నాయి? భారతదేశంలో ప్రాథమిక హక్కు ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. అటువంటిది నీకు ప్రాంతీయ భాషలు ఎందుకు వస్తున్నాయి, మాటలు ఎందుకు వస్తున్నాయి? పోనీ కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేసాడండి, నేను 11 గంటలకు నీ ఇంటికి వస్తున్నాను, నీ ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని స్టేట్మెంట్ ఇచ్చు. వెళ్ళగలిగావా?
హౌస్ అరెస్ట్ చేసిండు కదా మరి నువ్వు వెళ్ళలేదు, పోనీ నీ ఇంటికి ఆయన వచ్చాడు, వచ్చినప్పుడు బయటికి రాగలిగలేవా? అది చేయలేకపోయావు. ఎందుకు ఈ గాల్లో కత్తులు తిప్పేటువంటి యుద్ధం? ఆ యుద్ధాలు చేయకూడదు కదా. మీకు అతని చరిత్ర అటువంటిది. ఎందుకంటే మన ఎలక్షన్స్లో ఏమన్నాడు ఆయన, భార్యని పిల్లల్ని పక్కన పెట్టుకుని ఈసారి నాకు ఓటేసి గెలిపించకపోతే నేను ఆత్మహత్య, మా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నెగ్గినటువంటి వ్యక్తి. అతను ఏమో స్టేట్ లీడర్ కాదు, ఒక గల్లీ లీడర్ టైపు. అంత రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమం గురించి పోరాడినటువంటి పోరాట యోధుడు కాదు, అలాగని రాష్ట్ర నాయకుడు కాదు, గల్లీ నాయకుడు. కానీ ఈరోజు వచ్చి అతను చేసే వ్యాఖ్యల వలన ప్రభావం హైదరాబాద్లో ఇప్పుడు ఈ రోజున ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాస్త కోస్త కొనవూపులో ఉన్న పార్టీకి సీట్లు ఎక్కడ వచ్చినాయి? హైదరాబాదే కదా. ఇంకా పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చిందంటే కనీసం హైదరాబాద్లో ఉన్న సీట్లు వచ్చినాయి కదా. ఒక పక్కంతా ఎంఐఎం, ఒక పక్కంతా బీఆర్ఎస్కి ఇచ్చారు, మిగతా స్టేట్ అంతా కాంగ్రెస్కి ఇచ్చారు. ఇది వాస్తవం కదా. నువ్వు చేసిన వ్యాఖ్యల వలన ఈ రోజున తెలంగాణలో ఎవరైతే గెలిచారో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళందరూ భవిష్యత్తు పోయినట్టే. ఎందుకంటే వాళ్ళందరూ గెలవడానికి కారణం ఆంధ్ర ఓటర్స్, అందరూ సెటిలర్స్ కదండి. అక్కడ మీకు కోకటిపల్లి కాడించి శ్రీలింగంపల్లి, సనత్ నగర్ అన్ని చోట్ల ఎక్కువ ఉన్నది ఎవరు? ఆంధ్ర వాళ్ళే. రేపు ఈ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల వీళ్ళందరూ భవిష్యత్తు పోగొట్టున్నట్టే. అంటే ఖచ్చితంగా అధిష్టానం ఖండించాలి. తప్ప మాటలు మాట్లాడారంటే ఖండించాలి. ఖండించకపోగా అతను సపోర్ట్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ప్రాంతీయ వివాదాలతో సృష్టించి మళ్ళీ ఆ పునాదుల మీద మళ్ళీ అధికారులు రావచ్చని బీఆర్ఎస్ ఏమైనా కార్యక్రమాలు చేస్తే మాత్రం దానికి తగిన ప్రతిఫలం కూడా మూల్యం కూడా చెల్లించుకోవాలి. పార్టీ ఆల్రెడీ కొనవిపరితో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ కవిత అరెస్టు, ఓ పక్క నుంచి పార్టీలో ఉన్న నాయకులందరూ బయటకు వెళ్ళిపోవడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా ఉన్నాయి. కొనవిపరితోనే అన్నా చూసారా, ఇంకా పార్టీ దాన్ని ఇంకా పీకెట్టి పిసికేస్తున్నాడు ఎవరో కౌశిక్ రెడ్డి. ఇంకా బతికించవలసింది పోయి ఇంకా పిసికేస్తున్నారు వీళ్ళం. ఇప్పటికైనా కేసీఆర్ గారు స్పందించాలి. నేను ఇలాగే ఉంటాను, నేను ఆంధ్ర వాళ్ళని తిట్టి ఆ సెంటిమెంట్ రగిల్చి ఆ పునాదుల మీద మళ్ళీ పార్టీని నిర్మిస్తానంటే మీ ఇష్టం, అలాగే చేయండి. మీ పార్టీని మొత్తం ఎక్కడ భూస్థాపన చేయాలో ప్రజలు చూసుకుంటారు. తెలంగాణ సమాజం చాలా గొప్ప సమాజం. ఇటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు చేసే యాశాలన్నీ చేస్తున్నా కూడా ఎక్కడా అలరలు లేకుండా తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ మిగతా అన్ని భాషలకు మాట్లాడే ప్రజలు, భారతదేశంలో అన్ని భాషలు మాట్లాడే ప్రజలు అందరూ కలిసికట్టుగా చక్కగా ఉంటున్నటువంటి సమాజం. ప్రజలు బుద్ధి చెప్పారు, నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఏ విధంగాను తెలంగాణ గురించి పోరాడాడు, రాష్ట్రం గురించి పోరాడాడు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే నువ్వు అహంకారం పెరిగిపోయి దాన్ని బీఆర్ఎస్ కింద పేరు మార్చేసి తెలంగాణ పేరు తీసేసి నువ్వు జాతి స్థాయిలో ఏదో చేద్దాం అనుకుని ఉట్టిగాగలేనో లేదా అన్నట్టుగాను మొత్తం చదిలి పడ్డాం. ఇప్పటికైనా పార్టీని బతికించే కార్యక్రమాలు చేసుకుందామంటే నీ పార్టీ నాయకులు ఎలా అంటున్నారు. నువ్వు ఖండించి ప్రజల పక్షాన్ని నిలబడకపోతే బయట వాళ్ళు ఎవరక్కల్లా తెలంగాణ సమాజమే నీ పార్టీ భూస్థాపితం చేస్తుంది. ఇప్పుడైనా మెలకు వస్తుందిగా నేను కోరుకుంటున్నా. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు కేసీఆర్ గారు వెనకాల ఉండి మరి కేటీఆర్ గారు వెనకాల ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మరి ఏదైనా ఇట్లాంటి సెంటిమెంట్ ఏమైనా రగిలిస్తే ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇట్లాంటివి ఏమన్నా పన్నగం పన్నుతున్నారు అనుకోవచ్చు. ఒకటి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళ కాదని గెలిచేవాడు ఎవడో లేడు, మెజార్టీ ఓట్లు వాళ్ళే. మరి ఈ సందర్భంలో ఇటువంటి రాజకీయ అతను చేస్తాడని చెప్పి నేను అనుకోను. కానీ ఒకవేళ తప్పు చేసినటువంటి కౌశిక్ రెడ్డిని ఖండించాలి. ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పి ఖండించాలి. ఖండించకపోగా అతని ఇంటికి వెళ్ళి అతను చేసిన కార్యక్రమాలని చర్యలని ఆమోదం చెప్పింది ఎవరు? హరీష్ రావు వెళ్ళాడు కదా, హరీష్ రావు దగ్గర ఉన్నాడు కదా, ఇంటికి కూడా వెళ్ళాడు, అతను సంఘీభావం చెప్పాడు. అదేవిధంగానూ అతను సంబంధించిన సంబీపూర్ రాజా లాంటి వాళ్ళ నాయకులందరూ కూడా ఈ రోజు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తానికి పిలుపులు ఇచ్చారు. వాళ్ళకి తెలుసు ఎలాగే వెళ్ళడం, పోలీసులు మళ్ళీ ఆపేస్తారు, ఎక్కడికెక్కడ ఆపేస్తారని చెప్పి అంటాను కదా. ఇవన్నీ గాల్లో కత్తులు తిప్పి యుద్ధాలు అన్నమాట. వాళ్ళు తెలుసు ఏం జరుగుద్ది అన్నది. అంటే ఇటువంటి కార్యక్రమాలు అంటే ఒక సెంటిమెంట్ రగల్చడాలు విధానాలు కాదు. ఒక పక్కన తెలంగాణలోనే అనేక మంది వరదలతోటి వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక రాజకీయ పార్టీగా మీ కార్యక్రమాలు వాళ్ళకి సహాయ కార్యక్రమాల్లో ఉండాలి. లేదా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఉంటే ఎత్తి చూపించేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప ఇలాగ ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టి కార్యక్రమాలు చేస్తే మాత్రం మీ తెలంగాణ సమాజమే మీకు పునాదులు లేకుండా మొత్తం భూస్థాపితం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.